ఫ్రెండ్స్, మనం పప్పు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. పప్పు ఎక్కువ తింటే ఫట్స్ వస్తాయి, అంటే తెలుగులో చెప్పాలంటే పిత్తులు వస్తుంటాయి అని చాలామంది పప్పుని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక సింపుల్ టెక్నిక్. కావాలి అంటే ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడొచ్చు. ఇది కందిపప్పు. మనం ఇలా నానబెట్టుకొని, అంటే ముందు రోజు నానబెట్టుకొని నీళ్ళు వంపేసి మళ్ళీ మామూలు నీళ్ళు పోసేసి ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి మనం ఉడికించుకోవచ్చు. ఆ నీళ్లు వేస్ట్ చేయకుండా మనం చెట్లకి వాడుకోవచ్చు. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి కందిపప్పు. ఎందుకు అంటే దీంట్లో కొంచెం గ్యాస్ రిలీజ్ చేసేవి ఉంటాయి. ఆ గ్యాస్ అంతా కూడా ఈ నీళ్ళతో బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలామందికి ఎవరికైతే కడుపు ఉబ్బరంగా ఉంటుంది, పప్పు తినాలి అంటే భయపడి స్కిప్ చేసేసి వెళ్ళిపోయే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ థింగ్. ఇలా ఒక్కసారి అంటే నేనంటే రేపు మార్నింగ్కి కాబట్టి నానబెట్టి పెట్టేశాను. దీంట్లో ఉన్న కొంచెం గ్యాస్ అవన్నీ కూడా మనకి బయటికి రిలీజ్ అయిపోతాయి. కాబట్టి పప్పు తిన్నా కడుపు నొప్పి ఉండదు. అలాగే చాలామంది కందిపప్పులు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎర్ర కందిపప్పు అయినా, ఏ పప్పు అయినా, పెసరపప్పు అయినా సరే ఇలా నానబెట్టుకొని నెక్స్ట్ రోజు పప్పు వండుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా పప్పు తినగలుగుతారు. సో ఇది ఒక చిన్న టిప్. కావాలి అంటే మీరు ట్రై చేసి నచ్చింది, ఈ పద్ధతి బాగుంది, ప్రాబ్లం లేదు అన్నవారు నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ చెప్పిన టిప్ ఫాలో అయ్యాను చెప్పండి. ఇలాంటివి ఇంకా మంచి మంచి టిప్స్తో ఇలా నేను మీకు చూపించి నేను వీడియో రికార్డ్ చేస్తాను. నేను ఫేస్ టు ఫేస్ రికార్డ్ చేయలేను. కాబట్టి మీకు ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ని నేను వీడియో రూపంలో రికార్డ్ చేసి నేను మీకు పంపిస్తుంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ రిత్వికా రాయల్. గుడ్ నైట్, హైదరాబాద్.